సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నాన్నతో తలగొరెట్టుకున్నాడు కొడుకు తలగొరేటాలి నాన్న ఎట్టి తలగొరు 600 మంది కుర్రోళ్ళు ఎవరో రారు కదండి ఒక మనిషి కోసం. అసలు హాస్పిటల్ దగ్గరికి 200 మంది వచ్చారు. అలాగే కొడుకు మనోడు కదమ్మా, చిన్న కొడుకే అంత మంచి మహారాజా. కుటుంబం అంతా ఆనందం అయిపోయిందమ్మా. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమహేంద్రవరం లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి వస్తూ ఉండగా ఇద్దరు యువకులు యాక్సిడెంట్ లో మరణించడం జరిగింది. అయితే వీరిద్దరూ కూడా కాకినాడకు చెందిన వారే. ప్రస్తుతం మనము అందులో ఒకరైనా చరణ్ ఫాదర్ తో ఉన్నాము. సార్, నిన్న మీకు వాళ్ళు చెప్పే వెళ్ళారా? అసలు మీకు ఎలా తెలుసు? చెప్పారమ్మా, సంతకాడు అడిగారు వెళ్తానని, ఏవో పాస్లు అవి వచ్చాయని. కానీ వెళ్ళొద్దు, దూరం కదా, ఎందుకు అనవసరం, నైట్ ప్రయాణం బాగోదు, అది ఇక్కడ టీవీలో చూద్దాంలే అని చెప్పంటే నాన్నగారు అని బతిలాడి ఏదో రకంగా వెళ్ళి వచ్చేస్తాం, బేగ వచ్చేస్తాం అని చెప్పి వెళ్ళారండి. వెళ్ళాక ఇంకా అక్కడ ఏదో కొంచెం చూసి మళ్ళీ అటు నుంచి రిటర్న్ అయ్యారు. రిటర్న్ అయిన తర్వాత ఈ రంగంపేట దగ్గర ఎక్కడో చిన్న డీసీఎం వ్యాన్ ఏదో గుద్దితే మనోడు పడిపోయి ఒకడు స్పాట్లో చచ్చిపోయాడు. ఇంకొకడమ్మ మావాడు అది ఏదో హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత 1 గంట 2 గంటలు ఉండి ఆయన చచ్చిపోయారండి. అంతే అండి. మాకు వచ్చి 9:30కో 10కో వచ్చింది మాకు ఫోన్. ఆ ఫోన్ వచ్చేటప్పటికి మేము వెళ్ళాం. వెళ్తేప్పటికి మెడికవర్లో పెట్టారు బాడీని. ఈ లోపల అతను సంతకం పెట్టించుకున్నాడు. 1 గంట సేపు చేశారు. తర్వాత ఇంకా లాభం లేదని చెప్పేసి చచ్చిపోయాడని చెప్పారు. ప్రజెంట్ చదువుకున్నాడండి, చదువు అయిపోయింది, ఉద్యోగ వేటలో ఉన్నాడండి. అదేదో ఇక్కడ ఏదో ట్రైనింగ్ అవుతున్నాడు. ఒక 10 రోజుల్లో హైదరాబాద్ వెళ్ళి ఏదో చేసుకుందాం అని చెప్పి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ లోపల మనకి జరిగిందండి అది. మీకు ఎంతమంది అండి? 2 అమ్మాయిలంటే ఒక బాబు. అమ్మాయిలమ్మ పెద్దోళ్ళండి, అబ్బాయి అమ్మ చిన్నోడు. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారండి హైదరాబాద్లో. సినీ నిర్మాతల యూనిట్ నుంచి మీకు ఏమైనా ఆర్థిక సాయం వచ్చారండి. సినీ నిర్మాతలు ఇప్పుడే వచ్చారు. దిల్ రాజు గారు వాళ్ళ బ్యాక్స్ టీము 5 లక్షలు ఎంత ఇచ్చారు. మీకు ఏదైనా సాయం కలిసి మేము చేస్తామని అన్నయ్య అనేసి భరోసా ఇచ్చి వెళ్ళారు. అది జనసేన వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత ఇప్పుడు వచ్చారు, కన్నబాబు గారు కూడా వచ్చారమ్మా. అది అంటే ఎవరు ఎంత ఇచ్చినా ఏం చేసినా మీ కొడుకునైతే తిరిగి తీసుకురాలేరు. అంటే ఇంట్లో ఎలా ఉండేవాడండి తను? చాలా ఫ్రీ అండి. నా కొడుకు గొప్ప నేను చెప్పడు కదండి. నేను వచ్చిన జనం చూస్తే మీకు మతిపోద్ది. 600 మంది కుర్రోళ్ళు ఎవరో రారు కదండి ఒక మనిషి కోసం. అసలు హాస్పిటల్ దగ్గరికి 200 మంది వచ్చారు. అంతకంటే మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు కూడా ఇంకా పొరుగురు నుంచి బయలుదేరారు కుర్రోళ్ళు వస్తున్నారు. అదండి. మనతో పాటు ప్రస్తుతం చాలా మంచాడమ్మా నా మనడు. నాకు ఇలాగ వెళ్తాడని తెలీదమ్మా. అమ్మమ్మ చిన్నప్పటి నుంచి నా చేతుల మీద పెంచాను. ఇంత కూరట్టుకొచ్చానమ్మా, 1 గంటకి కూరట్టుకొచ్చి తెచ్చాను. వెళ్ళరా చిన్న అంటే మళ్ళీ వస్తానన్నాడు. మళ్ళీ అది వర్క్ నేర్చుకుంటాడు కదా, వెళ్ళిపోయాడు అనుకున్నాను. కానీ ఇలాగ వెళ్తాడని అనుకోలేదు. ఇలా అయ్యి బాబాయ్, నాకు కొడుకు మనోడు కదమ్మా, చిన్న కొడుకే అంత మంచి మహారాజా. ఒక చెడు అలవాట్ల ఏమి లేవు. మొత్తం నవ్వుతా ఇంట్లోనే ఉంటాడు. బయటికి తిరుగుతాం, చెడుగా తిరుగుతాం, అలవాట్లే అమ్మా. నిన్న కన్నులు పోయకుండా నీళ్ళు వెళ్ళిపోయా. అలాగే పెళ్లి చేస్తానన్నాడు. ఆడే పెళ్లి కొడుకునే. ఉద్యోగం చేసి అక్కలకి నాన్నకి అన్ని భరోసా ఇద్దాం అనుకున్నాడు. కానీ నాన్నతో తలగొరెట్టుకున్నాడు. కొడుకు తలగొరేటాలి నాన్న ఎట్టి తలగొరు. ఆ కన్న తల్లి అంతే ఎడుతుందమ్మ, గడుపుకోత ఎలా ఉండేవాడండి? నాతో కొంచెం నేనంటే కొంచెం జాగ్రత్తలు అయ్యి చెప్తానని, నేనంటే కొంచెం భయంగా ఉండేవాడండి. మా అబ్బాయితో ఏదైతే ఇంకా సొంత ఒక కొడుకులాగా చూసుకునేవాడు అంటాడు. మా అబ్బాయి మేనల్ని అంత ఇదిగా చూసుకునేవాడండి. 2 ఆడపిల్లలమ్మ, ఒక కొడుకు, గారాల కొడుకు అండి. ఇద్దరికి తల్లికి అయితే ఇంకా పొడుగుకి పక్కలోనే పడుకుంటుండేవాడు అండి. అంత గారాబం అంటండి. కానీ చెడు అలవాట్లు అయ్యి ఏమీ లేవండి. మంచి కుర్రాడు, కాకపోతే జాగ్రత్తగా ఉండు బాబు, ఇలా చేసుకో అలా చేసుకో అని చెప్పేవాడిని. పిల్లలకి మేము చెప్పినవి, పెద్దలు చెప్పినవి కొంచెం ఇదిగా ఉంటాయి కదమ్మా. అందుకని నాతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవాడు కదా. కోపం మాట్లాడేవాడు, మంచి కుర్రాడు.
కాకపోతే నేను జాగ్రత్తలు చెప్తానని కొంచెం నా మీద కొంచెం పాపం భయం చెప్తాననేసి. అందుకని ఎప్పుడు తెలుస్తుందండి మీకు? మాకమ్మ మాకు 12:30 1 గంట అయింది. మాతో చెప్పలేదు భయపడతాను. తెలియకుండా దాస్తామండి. ఇంట్లో ఇంట్లో బాధపడతారని చెప్పేసి ఎవరికి తెలియకుండా మేము అలా ఉంచామండి. తెలుతాం తెల్లారి 4 గంటలకి అందరికి ఎలా తెలిసిపోయిందో 4 గంటలు తెలిసింది అందరికి ఎవరికి తెలియదు. మేము అన్ని చూసేటప్పటికే అన్ని బతికించుకుందాం అని చూసామండి. బతికించుకొని చూసుకుంటే ఎంత ట్రై చేసిన డాక్టర్లు కూడా బాగానే ట్రై చేశారు, చేశారు కానీ అవ్వలేదండి. కానీ వీళ్ళకి అనాథలు అయిపోయారండి, మొత్తం కుటుంబం అంతా అనాథలు అయిపోయిందండి మొత్తం. ఆడి గురించి ఆశపడి ఎంతో ఆశలు పెట్టుకుని ఉన్నారండి. అబ్బాయిని చదివించి 2-3 పిల్లల్ని చదివించారు. ఇప్పుడు వచ్చి వాళ్ళకి రూపాయి వచ్చి ఆదాయం లేదండి. ఇప్పటి నుంచి ఏదైనా వస్తుందని అనుకునేటప్పటికి ఇలా జరిగిందండి. వాళ్ళ నిజంగా వాళ్ళ కష్టం మీరు నమ్మరు, రోజుకి 500 కూడా సంపాదించుకున్నంత ఇది కూడా లేదండి. అందుకే ఇలా మీరందరూ ఈ టీవీ ద్వారా స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తారని మేము అందరికి చేసుకుంటున్నాం అన్నమాట. దానికి అతి వేగం ఇద్దరి ప్రాణాలను బలిగుందనే చెప్పుకోవాలి. అందులో ఈ చరణ్ కూడా ఒకరు. నిన్న ఈవెంట్ కి వెళ్ళడం, అయితే ఇదే సమయంలో యాక్సిడెంట్ లో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అయితే వీళ్ళ బాధను, వీళ్ళ కష్టాన్ని అసలు వర్ణనాతీతం అన్నమాట. చేతికి అందొచ్చిన కొడుకు కానరాని లోకాలకు వెళ్ళిపోవడంతో వీళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఎప్పుడు కూడా తల్లిదండ్రులతో సంతోషంగా ఫ్రెండ్లీగానే ఉండేవాడు. అసలు ఇలాంటి ఘటన జరుగుతుందని ఊహించలేదు. నిన్న మాకు చెప్పే వెళ్ళాడు, కానీ ఇంతటి ఘటన జరుగుతుందని మళ్ళీ తిరిగి చూడలేని స్థితిలో మాకు కనిపిస్తాడని వీళ్ళు అసలు నమ్మలేకపోతున్నారు. అయితే ప్రస్తుతం అయితే నిర్మాతల మండలి నుంచి కూడా వాళ్ళకి ఆర్థిక సాయం అందినప్పటికీ, ఎవరు ఎంత ఆర్థిక సాయం చేసినప్పటికీ కన్న కొడుకు చేతికి అందించి రేపన్న రోజు తమకు ఆసరాగా నిలబడతాడనుకున్న కొడుకు కానరాని రోగాలకు వెళ్ళిపోవడంతో ఎందరూ కూడా వాళ్ళని ఓదార్చే స్థితిలో అయితే ప్రస్తుతం పేరెంట్స్ లేని పరిస్థితి. అయితే అతివేగమో మరేం కారణమో కానీ మొత్తానికి యాక్సిడెంట్ రూపంలో ఇద్దరు వ్యక్తుల్ని నిండు జీవితాలని బలిగొందనే చెప్పుకోవాలి. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.